ఇంట్లో వాళ్ళే కాదు, పక్కింటి వాళ్ళు కూడా వచ్చి కొంచెం సొరకాయ పులుసు ఇవ్వండి అని అడిగి గిన్నె ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీ రెసిపీ. హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ రెసిపీస్. కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి పులుసు మరగడానికి. ఇప్పుడు 3 స్పూన్ల నూనె వేసుకుని వేడి అయిన తరువాత పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం వేగాక దాంట్లో 3 రెబ్బల కరివేపాకు అవి కూడా కొంచెం వేసి వేగిన తర్వాత ముందుగా కట్ చేసిన సొరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 5 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేయాలి. ఇలా టాస్ చేసుకుంటే బాగా ముక్కలకి ఉప్పు కారం బాగా కలుస్తాయి. 2 చెంచాల ఉప్పు వేసుకొని మళ్ళీ టాస్ చేసుకోవాలి. ఇప్పుడు మూత వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకుని తర్వాత 2 పెద్ద టమాటాలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. మళ్ళీ కలిపి మూత వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి 4 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ముందు ఉప్పు వేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు తగ్గించి వేసా. పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి రసం తీసుకోవాలి. ఇలా సొరకాయ 80% ఉడికిన తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. ఇలా సరిపడినంత చింతపండు రసం వేసుకోవాలి బాగా. ఇలా బాగా కలుపుకొని మూత వేసి 5 నిమిషాల తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసే వీడియో కట్ అయిందండి, కానీ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మళ్ళీ మూత వేసుకోవాలి. మసాలా స్మెల్ పులుసుకి బాగా పట్టుకునేందుకు మూత వేయాలి. సొరకాయ పులుసు రెడీ. కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇవాళ ఇంట్లో లేదండి, మీరు వేసుకోండి. సొరకాయ పులుస, సొరకాయ సాంబారా అన్నట్టు ఉంటుంది. అందరూ అదుర్స్ అంటారు. అంత టేస్టీ రెసిపీ, అంత క్రేజీ రెసిపీ కూడా. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.